బాక్ టు న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్ తాండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామ సర్పంచ్ భానుతు మైభు ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, 2.50 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండగా కొందరు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు దగ్ధం చేశారని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని సర్పంచ్ తో పాటుగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పుడు నేను గతంలో వాళ్ళు ఏ పని చేయకుండా, వాళ్ళు గత నాయకులు గెలిచిన నాయకులు ఏం పని చేయకుండా కూడా ఇవాళ నన్ను సర్పంచ్గా నన్ను గుర్తించి వాళ్ళు జనాలు గెలిపించింది కాబట్టి ఇవాళ నన్ను అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉంటా. అంటే ఈ సీసీ రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఈ సబ్స్టేషన్ కానివ్వండి, ఈ పట్టాలు కానివ్వండి, అన్నీ చేస్తూ ఉంటా. అంటే అందరు అడ్డుపడుతున్నారు. వాళ్ళు చేయలేక నన్ను చేయనీయకుండా అడ్డుపడుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ సబ్స్టేషన్ కోసం, ఇవాళ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కోసం వస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని ఇవాళ అభివృద్ధి పనులను అడ్డుకొని ఇవాళ ఫ్లెక్సీలు కాలబెట్టేసి ఇవాళ పనులు చేస్తుంటా అంటే ఇబ్బంది పెట్టుకుంటా అడ్డుకున్నారు. భాగంగానే ఈ రోడ్లు పడతాయి, ఈ డ్రైనేజీలు కానీ. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఇక్కడ మా మెయిన్ రోడ్ నుంచి మా దుర్గా గుడికి కరెంట్ లైన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మా సబ్స్టేషన్ వద్దు, మాకు అభివృద్ధి పనులు వద్దని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగిందన్న. ఏం చెప్పుకోతానంటే ఒక్కొక్క చైన్లలో 4-5 స్తంభాలు పడతాయి, ఆడ ల్యాండ్ అయితే వేస్ట్ అవుతుంది, మనకు సబ్స్టేషన్ వద్దు, మన కోసం పెట్టాలా, చుట్టుపక్కల కరెంట్ పాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు చేయలేదు కదా పని, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి మండలం